ట్రాన్స్మిటర్స్ వలన. అలా మన బ్రెయిన్లో ఎప్పుడన్నా ఎదుటి వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయడం ఒక పద్ధతి, కానీ ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలా, సెల్ఫ్ ఇనిషియేషన్ ఉండాలా. అంటే ఏది మంచి ఏది చెడు, నేను ఏ పని చెయ్యాలి, నాకు ఉపయోగపడే పని ఏంటి, నా కుటుంబానికి ఉపయోగపడే పని ఏంటి, సమాజానికి ఉపయోగపడే పని ఏంటి అన్నది ఎప్పుడు ఏదో ఒక థాట్ ప్రాసెస్ మన బ్రెయిన్లో నడుస్తూ ఉంటుంది. మనంతటా మనం సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు మనల్ని బ్రెయిన్ చాలా సంతోషంగా పెడుతుంది. అంటే ఒక రివార్డ్ సర్క్యూట్ అన్నది ఉంటుంది. దీనికి కారణమైన హార్మోన్ ఆ న్యూరో ట్రాన్స్మిటర్ చూస్తే డోపమైన్ అన్న హార్మోన్ మనకి రిలీజ్ అయినప్పుడు మనం చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉంటాం. ఈ కొకైన్, హెరాయిన్, గంజా, టొబాకో, ఇంకా చాలా ఉన్నాయి డ్రగ్స్లో. ఇటువంటివి తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ రివార్డ్ సర్క్యూట్ని హై చేస్తుంది. యుఫోరియా అంటారు. అంటే మనం చాలా హైగా ఫీల్ అవుతాం, చాలా ఏదో గొప్పగా సాధించినట్టు ఫీల్ అవుతాం. అంటే మనలో ఉండే ఒక సర్క్యూట్ని వేరే వాళ్ళు హోల్డ్ చేసేసారు. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం? డ్రగ్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం. మన బ్రెయిన్ మన కంట్రోల్లో లేదు. ఈ రివార్డ్ సిస్టమ్ని అది హోల్డ్ చేసేసింది. హోల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? పదే పదే తీసుకోవాలి. ఈ సంతోషం గురించి పదే పదే నేను ఈ డ్రగ్ తీసుకోవాలి, లేదంటే స్మోక్ చేయాలి. ఇటువంటి ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఏమవుతుంది? డబ్బులు కావాలి కొనుక్కోవాలంటే తల్లిదండ్రులకి డబ్బులు అడుగుతాం. మొదటిసారి ట్యూషన్ అంటాం, తర్వాత బుక్ కొనుక్కోవాలంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటాం. రెండోసారి అదే పనికి అడగలేము కదా, అబద్ధం చెప్తాం. మూడోసారి అబద్ధం చెప్తాం. అంటే మన థాట్ ప్రాసెస్, మనం ఏం సాధించాలి, మన గోల్ ఏంటి అన్నది మన కంట్రోల్లో లేకపోవడం వల్ల అబద్ధాలని నేర్చుకున్నాం. తల్లిదండ్రులకు అబద్ధం చెప్పడం మొదలుపెట్టాం. అబద్ధం చెప్పిన తర్వాత ఏం చేస్తాం? స్లోగా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది నా కొడుకు కూతురు నేచర్లో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అని. డబ్బులు ఇవ్వడం తగ్గిస్తారు. ఇంకో అలవాటు వస్తుంది, డబ్బులు ఎక్కడ పెట్టారో చూసి దొంగతనం చేయడం వాళ్ళకి తెలియకుండా. రెండో అలవాటు మొదలైంది. లేదు అంటే స్నేహితుల్ని అడుగుతాం, లేదు ఏదో తప్పు పని చెప్పి అప్పులు చేయడం కూడా మొదలు పెడతాం. రాంగ్ రూట్ అంటే ఏది, మనం ఏ తప్పు ద్వారా త్వరగా నాకు డబ్బులు వస్తాయి అంటే జీవితాన్ని రాంగ్ రూట్ లోకి తీసుకెళ్ళడానికి మనం ఒక త్రోవ వెతుక్కుంటాం. వెతుక్కున్న తర్వాత ఇంకా ఈ పీర్ గ్రూప్ మనతో పాటు మన చట్రంలోకి, మన సర్కిల్లోకి మరికొంతమందిని లాగుతాం. తప్పు చేసాం, మనం తప్పుని రియలైజ్ అవ్వలేదు కదా, మరికొంతమందిని మన సర్కిల్లోకి లాగుతూ ఉంటాం. సో ఇది స్లోగా ఏమవుంది, చిన్నగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది సొసైటీలో, రోజు రోజుకి వేళ్లతో బాగా కిందికి వెళ్ళిపోతుంది. అంటే పెకిలించే స్థాయిగా వచ్చాము అంటే అర్థం చేసుకోండి, మనమే స్వయంగా ఏ విధంగా ఈ డ్రగ్స్ ని ఇప్పుడు కంట్రోల్ చేయడానికి మనం కష్టపడుతూ ఉన్నామంటే మనం చేసిన తప్పిదంతో ఎంత లోతుకి తీసుకువెళ్ళిపోయాము ఈ ప్రాబ్లమ్ని అన్నది అర్థం చేసుకోవాలి. దెన్ పేరెంట్స్ రియలైజ్ అవుతారు, సరి అయిన త్రోవలో పిల్లల్ని పెంచలేకపోయాము అని చెప్పి. సో వాళ్ళు స్లోగా మిమ్మల్ని మోటివేట్ చేసి మళ్ళీ నార్మల్ లైఫ్కి తీసుకొస్తారు. నార్మల్ లైఫ్కి తీసుకురావడం చాలా కష్టం అవుతుంది. డాక్టర్ గారు కూడా చెప్పారు. కొంతమంది పేరెంట్స్ పైన తిరగబడతారు, కొడతారు, అవన్నీ పేరెంట్స్ భరిస్తారు. చివరికి ఇంకా మేము బేర్ చేయలేము అన్న సమయంలో ఏదో ఒక హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్లో చివరికి చేరుతారు. ఎక్కడ స్టార్ట్ అయ్యామో, ఎక్కడ లైఫ్ ఎండ్ అయింది ఆలోచించుకోండి. మన ఆలోచన ఎలా ఉండాలి? కష్టపడి చదవాలి, నా తల్లి తండ్రి గర్వపడే స్థాయికి నేను వెళ్ళాలి, నా గురువులు గర్వపడే స్థాయికి నేను వెళ్ళాలి, సమాజం మెచ్చే స్థాయికి నేను వెళ్ళాలి,
నాలాగా 10 మందిని నేను స్ఫూర్తిదాయకంగా నీడీ పీపుల్కి నేను సపోర్ట్ ఇచ్చి నేను నాలాగా మరో 10 మందిని తయారు చేయాలి, నేను స్ఫూర్తిగా నిలవాలి. అలా నిలిచిన రోజు దేశాభివృద్ధిలో నా వంతు చిన్న పాత్ర నేను పోషించే అవకాశం వస్తుంది. సో నేను ఈ భారతవనంలో పుట్టినందుకు, ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు, ఈ నంద్యాల జిల్లాలో పుట్టినందుకు నా వంతుగా నేను ఏం చేశాను ఈ జిల్లా అభివృద్ధికి అన్న ఆలోచన మొదలవుతుంది. ఆ ఆలోచనే కెరీర్లో మనం దూసుకు వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. ఫైనాన్షియల్గా ఎర్నింగ్ చేస్తాము, స్థిరపడతాము, మంచి లైఫ్ని లీడ్ చేస్తాము, మంచి లివింగ్ స్టాండర్డ్స్తో లైఫ్ ఉంటుంది. దాన్ని అటువంటి లైఫ్ని చూడాలి అని తల్లిదండ్రులు అనుకుంటారు. మన డ్రీమ్స్ కూడా అలాగే ఉంటాయి. కానీ ఒక చిన్న ఒక ఆలోచన లేదు అంటే సంతోషం గురించి తీసుకున్న ఒక డ్రగ్ చివరికి మనల్ని ఒక మెంటల్ హాస్పిటల్లో, ఒక అసైలంలో చేరే పరిస్థితికి తీసుకొచ్చింది. అంటే మనమే మార్చుకోవాలి. మన తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టకూడదు, సొసైటీని ఇబ్బంది పెట్టకూడదు, నా చుట్టూ ఉండే స్నేహితుల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచన ఉండాలి. ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల బ్రెయిన్ పైన ఎఫెక్ట్ అవుతుంది అంటే కంప్లీట్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది, హార్ట్ పైన ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? చాలా హైగా ఉంటాం, బ్లడ్ ప్రెషర్ అన్నది పెరుగుతూ ఉంటుంది, అండ్ లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది, చూయింగ్ అది చేస్తూ ఉంటాం, డెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ పైన ఎఫెక్ట్ బాగా పడుతుంది. సో ఒక మనిషికి కావాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈ రెండు బాగా ఉండాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం అంత స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తాం. సో ఒకవైపు చదువు పోయింది, ఒకవైపు హెల్త్ పోయింది, ఏం సాధించాం? జీరో. సో ఆ స్టేజ్కి మనం రాకూడదు అంటే ముందు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉండాలి, సెల్ఫ్ రియలైజేషన్ బాగా ఉండాలి, మనకి మనమే ఎప్పుడు సెల్ఫ్ మోటివేషన్ బాగా ఉండాలి. ఈ రోజు చేసిన తప్పు రేపు నేను చేయకూడదు, ఆ గ్యాప్ ఏంటి, ఆ మిస్టేక్ నేను రిపీట్ చేయకూడదు, మన తప్పుని మనమే తెలుసుకోవాలి. ఒక ఎర్రర్ బుక్ రాసుకోవాలి, ఈరోజు ఈ తప్పు చేశాము, నేను ఇది మళ్ళీ రిపీట్ చేయకూడదు. పదే పదే చెప్తే బ్రెయిన్ కూడా చాలా మెమరైజ్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నింటిని కూడా మనం అలవాటు చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే స్టూడెంట్స్ ద్వారా వెళ్తే మేము మీకు ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ మాటలు మళ్ళీ మీ పేరెంట్స్తో షేర్ చేస్తారు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారు, 10 మందికి మెసేజ్ బాగా వెళ్తుంది అన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు టేకప్ చేసాం. అండ్ 1972 ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన నెంబర్. అందరు గట్టిగా చెప్పండి, 1972. మళ్ళీ చెప్పండి, ఇంకా లౌడ్ వాయిస్. వాట్ ఈస్ దిస్ నెంబర్? దిస్ ఈజ్ ఏ టోల్ ఫ్రీ నెంబర్. మనకి ఎప్పుడైనా డ్రగ్ తీసుకోవాలి అనిపించింటే వెంటనే 1972 నొక్కేసేయండి. కంట్రోల్, నేను చెప్పాను కదా, బ్రెయిన్ మన ఆలోచనలు కూడా కంట్రోల్ చేస్తుంది. సో ఆ సిగ్నల్ పంపించండి, అప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఆ పని నుంచి తప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. లేదు పక్కవాడు ఎవడో తాగే ప్రయత్నం చేస్తున్నాడు, వాడి గురించి నాకెందుకు అనొద్దు. నేను చెప్పాను కదా, మనం సమాజానికి ఏం మంచి చేయాలి అనుకునే దాంట్లో ఇది కూడా ఒక మంచి. పక్కవాడు ఎవడో తీసుకుంటున్నాడు, కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాడు, మనం చూసాం. 1972 ప్రెస్ చేయండి, వాళ్ళ గురించి ఆలోచిస్తాం. ఓకేనా? సో ఎక్కడో సేల్ జరుగుతుంది. ఎలా సేల్ జరుగుతుంది? రకరకాలుగా సేల్ జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్స్ రూపంలో ఎవరో సేల్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా సేల్ ఉంది? చాక్లెట్ లాగా సేల్ అవుతూ ఉంటుంది, మనకు తెలియదు. సో ఇది రాంగ్ సేల్ చేస్తూ ఉన్నారని మీకు ఆలోచన తెలిసింది, ఏదో సమ్ మెసేజ్ మీరు చూశారు, 1972 కాల్ చేయండి. లేదు ఎవరో ఈ మత్తుకు బానిసయ్యి రోడ్ల మీద పిచ్చిగా డ్రెస్అప్ అయ్యి తిరుగుతూ ఉన్నారు, 1972 కాల్ చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్తాం, వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్ అనేది ఇస్తాం. సో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన నెంబర్. మనకి కష్టం వచ్చినా, తోటి వారు తప్పు పని చేస్తున్నారని చెప్పినా, పెద్దవాళ్ళు చేస్తున్నారని చెప్పినా, ఇంట్లో చేస్తున్నారని చెప్పినా
మేడం మీరు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు ఉన్నారు మేడం. మా పక్కింట్లో బానిసలు అయిపోయారు మేడం, మా ఇంట్లో వాళ్ళే బానిసలు అయిపోయారు మేడం. దెన్ ఆల్సో నా కుటుంబ సభ్యులను ఆలోచించొద్దు, వాళ్ళని మంచి త్రోవలో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. అప్పుడు 1972కి డయల్ చేయండి. సో ఇది బాగా విస్తృతంగా వెళ్ళాలి ప్రజల్లోకి. ఇంకా మనకి జంక్షన్ కూడా ఉంది, నంద్యాల జంక్షన్ ఉంది, డోన్ జంక్షన్ ఉంది. సో మనకి ఎక్కువగా ఈ గంజా అన్న కల్టివేషన్ ఈ కొండల పైన చేస్తూ ఉంటారు. అది మనకి బంతి ఆకులు ఉంటాయి కదా, అలా ఉంటుంది. సేమ్ గంజా బంతి ఆకులు ఎలా ఉంటాయో, బంతి పూలు మేరీగోల్డ్ ఆకులు ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి. సో అలాంటి ఆకుల్ని బాగా డ్రై చేసేసి చిన్న చిన్న పిల్లలతోనే బ్యాగ్స్ లో వేసి పంపించేస్తూ ఉంటారు. సో ఇలా స్టేషన్స్ లో మీరు ఎప్పుడైనా ట్రైన్ లోనో బస్సులోనో ట్రావెల్ చేసేటప్పుడు ఇది రెగ్యులర్ ప్యాకెట్ కాదు, సమ్ గంజా కెన్నాబినస్ ప్యాకెట్ అని మీకు అనిపించింది అనుకోండి, దెన్ యూ కాల్ 1972. తప్పు లేదు, అక్కడ ఏం జరగలేదు, ఏమి జరగదు, కామ్ గా వచ్చేస్తాం. బట్ ఏదైనా నిజంగా తప్పు జరుగుతుంది, మనం వాళ్ళని పట్టుకుంటాం. సో ఇలాగా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు అనిపించినా కూడా 1972 కాల్ చేయండి. ఖచ్చితంగా గవర్నమెంట్ వైపు నుంచి మీకు అన్ని విధాలా కూడా ఈ సపోర్ట్ అన్నది దొరుకుతుంది. అండ్ నషాముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా మనం స్కూల్స్, కాలేజెస్ అన్నింట్లో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. తర్వాత కళాజాతాలు కూడా పెడుతూ ఉన్నాం. వీటిలో కూడా మీరు భాగస్వాములు అవ్వండి. నేను కొంతమంది స్టూడెంట్స్ ని మాట్లాడండి అని అడగడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడన్నా ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గ్రాబ్ దట్. మంచిగా మాట్లాడేమా, మంచిగా మాట్లాడలేదని కాదు, అలవాటు చేసుకోవాలి. ఆపర్చునిటీ ఒకసారి తప్పు ఫెయిల్ అయ్యాం, నో నీడ్ టు పుట్ అవర్ హెడ్ డౌన్. బాగా సాధించాం, హెడ్ మన తల పైకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆల్వేస్ వీ హ్యావ్ టు బి ఇన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి, ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, డౌన్ టు ఎర్త్ ఉండడం నేర్చుకోవాలి స్టూడెంట్స్. సో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనకి ఎంతవరకు అవకాశం ఉంటే, ఏం తెలిస్తే అది చెప్పాలి. రెండోసారి మీకు స్టేజ్ మీదకి పిలిచేవారు ఇంకా బాగా మాట్లాడతారు, మూడోసారి ఇంకా ఎక్సలెంట్ గా మీరు మాట్లాడతారు. సో ఆ అలవాటు మీకు నేర్పించడానికి ఒక 3-4 వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, గ్రూప్ డిస్కషన్స్ స్కిల్స్ పెరుగుతాయి, పీర్ గ్రూప్ లో మీరు ఉండేటప్పుడు మీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, మీరు ముందుండి లీడ్ చేస్తారు. సో అటువంటివన్నీ కూడా నేర్చుకోవాలి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి ఎప్పుడు కూడా గుడ్ లెర్నింగ్. ఒక చోటకి మనం వచ్చాం, 10 మందిని కలిసేము అంటే ఇక్కడ మంచి పాయింట్స్ ఏం నేర్చుకున్నాం. ఎర్రర్ బుక్ ఎలా మీకు పెట్టుకోమన్నాను, చిన్న బుక్, పాకెట్ బుక్. గుడ్ లెర్నింగ్స్ కూడా ఒక చిన్న బుక్ పెట్టుకోవాలి. లేదంటే ఒకే బుక్ లో ఫస్ట్ లెర్నింగ్స్, సెకండ్ హాఫ్ ఎర్రర్స్ పెట్టుకున్నాం అనుకోండి, రిపీటెడ్ గా ఉంటే అది రెగ్యులర్ గా ప్రాక్టీస్ అవుతుంది, లైఫ్ లో మనకి రెగ్యులర్ గా ప్రాక్టీస్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ. మీరందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషం. ఎస్పీ గారు కూడా వచ్చేసారు. ఇంకా మరికొన్ని విషయాలు ఎస్పీ గారి ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ అందరికి.